న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. కేశంపేట, కర్తాల్ ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ లో బైక్ చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్ కు చెందిన సుఖ్దేవ్ సింగ్, షంషేర్ సింగ్, మన్ప్రీత్ సింగ్ లను అరెస్ట్ చేసినట్లు ఫ్యూచర్ సిటీ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి వెల్లడించారు. కేశంపేట ఎక్స్ రోడ్డు వద్ద నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 7 తులాల బంగారం, ద్విచక్ర వాహనం, 3 సెల్ ఫోన్లు, 2 కత్తులు స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగంగా ఛేదించిన షాద్నగర్ డీసీపీ శిరీష రాఘవేంద్ర, ఏసీపీ లక్ష్మీనారాయణ, కేశంపేట సిఐ నరహరి, ఎస్ఐ రాజ్ కుమార్లతో పాటు పోలీసు సిబ్బందిని కమిషనర్ అభినందించారు. ఒక ఇంటర్ స్టేట్ చైన్ స్నాచింగ్ గ్యాంగ్ వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. నాట్ ఓన్లీ చైన్ స్నాచింగ్, వాళ్ళకి చాలా ఇంకా వేరే కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇది ఒకటి ఏమో కాదు. చైన్ స్నాచింగ్ కాకుండా ఇది సేమ్ ఈ ముగ్గురు మనిషి మా కస్టడీలో ఉన్నారు. వాళ్ళు చైన్ స్నాచింగ్ మరియు మొబైల్ థెఫ్ట్ ఫ్రమ్ ద జనరల్ పీపుల్, ఫ్రమ్ ద కామన్ పీపుల్, మరియు మోటార్ సైకిల్ థెఫ్ట్ కూడా ఈ కేసుల్లో కూడా వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో ఈ ముగ్గురు మనిషి పంజాబ్ స్టేట్ వాళ్ళు ఉన్నారు. ఇద్దరు మనిషి అక్కడ తరణ్ డిస్ట్రిక్ట్ ఉంది, అక్కడ ఈ తరణ్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉన్నారు, సుఖ్దేవ్ సింగ్ అండ్ షంషేర్ సింగ్. ఇద్దరు మనిషి యాక్చువల్లీ హార్వెస్టర్ డ్రైవర్ ఉన్నారు. సో మా దగ్గర ఇప్పుడు ప్యాడీ కప్స్కి హార్వెస్టింగ్ ప్రాసెస్ జరుగుతుంది రాష్ట్రంలో. సో దానికోసం వాళ్ళు పంజాబ్ నుంచి ఇక్కడ వచ్చారు, రెగ్యులర్గా వస్తున్నారు. ఇంతకు ముందు జూన్లో కూడా వచ్చారు, తర్వాత ఈసారి రీసెంట్లీ ఇప్పుడు జూలైలో కూడా వచ్చారు. కేశంపేట్ మండల్లో వాళ్ళు ఈ పని కోసం వచ్చారు. సో అక్కడ ఈ హార్వెస్టింగ్ పని చేసేటప్పుడు సో ప్లాన్ ఏమిటి, ఈ హార్వెస్టింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ వాళ్ళు వాపస్ పంజాబ్కి వెళ్ళాలి. సో ఈ ముందు ఇక్కడ ఈ చైన్ స్నాచింగ్ లాగా పని చేసి ఇది అఫెన్స్ చేసి ఫాస్ట్గా వెళ్తాము. తొందరగా ఇక్కడ ఎస్కేప్ అయితే డిఫికల్ట్ టు డిటెక్ట్ ఆల్సో. ఒకసారి మా రాష్ట్రం నుంచి బయట వెళ్తే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్. ఎందుకు అంటే ఇంతకు ముందు లాస్ట్ మంత్ జూన్లో కూడా వాళ్ళు సిమిలర్ అఫెన్స్ చేశారు. జూన్లో కూడా ఇక్కడ వచ్చి అప్పుడు మహబూబ్ నగర్లో పని చేశారు. అండ్ ఆ టైంలో ఈ వనపర్తి జిల్లాలో కొత్త ఏరియా ఉంది, అక్కడ నుంచి కూడా సేమ్ చైన్ స్నాచింగ్ అప్పుడు కూడా చేశారు. సో చైన్ స్నాచింగ్ చేసి ఫాస్ట్గా వాళ్ళు వాపస్ పంజాబ్కి వెళ్ళారు. అక్కడ సేల్ కూడా చేసేది, ప్రాపర్టీ కూడా చైన్ లోకల్ సేల్ చేశారు. సో దాట్ ఈస్ లైక్ అ క్విక్ మనీ ఫర్ దెమ్. సో అప్పుడు డిటెక్ట్ కాలేదు, ఇట్ దే కుడ్ నాట్ బి గాట్ ఆల్సో. దాని కారణం వాళ్ళు బోల్డన్ అయింది. సో ఇప్పుడు మా ఆఫెన్సెస్లో ఇప్పుడు 25th జూలై రోజు, జస్ట్ ఈ రోజు 29, సో 4 days ముందు ప్రొద్దున అరౌండ్ 11 o'clock వాళ్ళు కేశంపేటలో ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ స్టోలన్ వన్ బైక్. దిస్ బైక్ వాజ్ స్టోలన్ ఫ్రమ్ మహబూబ్ నగర్ 2 town ఏరియా. సో అక్కడ నుంచి ఇది బైక్కి థెఫ్ట్ చేసి తర్వాత ఈ మా ఏరియాలో వచ్చి ఫస్ట్ ఒక సీనియర్ సిటిజన్ లేడీ ఉంది బాలమ్మ, సంతాపూర్ విలేజ్ కేశంపేట మండల్లో. మార్నింగ్లో అక్కడ రోడ్ దగ్గర వెళ్తున్నారు. సడన్గా వచ్చి జస్ట్ ఆస్క్ అడిగారు ఈ రూట్ కోసం. సడన్గా ఈ చైన్ స్నాచింగ్ చేశారు. సో ఆబ్వియస్లీ షీ గాట్ ఇంజర్డ్. ఇది 4 తోలా చైన్ ఉంది. తర్వాత అది హర్బడి జరిగింది. ఫర్ ద సీనియర్ సిటిజన్ ఇట్స్ అ వెరీ ఫ్రైటనింగ్. చైన్ స్నాచింగ్ అంటే పబ్లిక్ ప్లేస్లో చైన్ స్నాచింగ్ ఉంటే ఇట్ ఈస్ నథింగ్ అదర్ దెన్ ద రాబరీ. ఇట్ ఈస్ లైక్ అ రాబరీ ఇన్సిడెంట్, చాలా సీరియస్ అఫెన్స్ ఉంది. తర్వాత అది మహిళా తరఫు నుంచి ఉంటే ఇట్ ఈస్ ఆల్సో లైక్ అ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ఆల్సో, బికాస్ ఇట్ దే ఆర్ టార్గెటింగ్ ద సీనియర్ సిటిజన్ అండ్ దే ఆర్ టార్గెటింగ్ ద ఉమెన్ ఆల్సో. ఇది చేసి తర్వాత విదిన్ 10-15 minutesలో మళ్ళీ ఇక్కడ నుంచి ఈ సైడ్కి వచ్చారు. దే స్టార్టెడ్ ట్రావెలింగ్ టువర్డ్స్ కర్తాల్ ఏరియా, ఇది ఆ రూట్ నుంచి. అక్కడ కూడా ఒక లేడీ మన్నమ్మ, షీ వాజ్ గోయింగ్ ఫ్రమ్ లోకల్ న్యామాతాపూర్ విలేజ్ నుంచి ఇది వాళ్ళకి సొంత ఊరు భక్త మాధవరాం తరఫుకి వెళ్తున్నారు. ఒక టెంపుల్ ఉంది అక్కడ, వేణుగోపాల స్వామి టెంపుల్. అక్కడ సడన్లీ వచ్చి మళ్ళీ అగైన్ దే హ్యావ్ స్నాచ్డ్ 1 more chain of 3 tolas. సో ఈ 2 offenses చేసి దే have run away from there and they were planning to do the other things. We were working out, crime పార్టీ బాగా మంచి పని చేశారు.
the DCP and the ACP and the local inspector of Keshampet, they were supervising, and we got some very concrete clues. Maku appudu dorkindi. We were making inquiries. Ee roju morning, as per our information, they were moving again near Keshampet, right? Keshampet crossroad దగ్గర మాకు ఈ రోజు దొరికింది. ఈ రెండు మనిషి కాకుండా ఇంకా ఒక థర్డ్ పర్సన్ ఇస్ దేర్. ఏమైంది, ఈ లాస్ట్ టైం ఈ ఇద్దరు మనిషి ఇక్కడ వచ్చి రూమ్లో వాపస్ వెళ్ళారు. తర్వాత ఈసారి వాపస్ ముందు దే హ్యావ్ మేడ్ ట్రాన్సిట్ హౌస్ ఇన్ నాందేడ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర. అక్కడ అది పెద్ద సిక్స్ వాళ్ళకి గురుద్వారా ఉంది. సో అక్కడ ఈ థర్డ్ పర్సన్ మన్ప్రీత్ సింగ్ కూడా అక్కడ దొరికింది. సో దే హ్యావ్ ల్యూర్డ్ హిమ్. హీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ముక్సర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ పంజాబ్. ఇది కూడా దగ్గర ఉంది డిస్ట్రిక్ట్. ఈ ముగ్గురు కలిపి ట్రైన్ ద్వారా నాందేడ్ నుంచి సికింద్రాబాద్ వచ్చారు. అక్కడ ఒక లాడ్జ్లో మరి రూమ్ కూడా తీసుకొని ఇక్కడ రాత్రులు అక్కడ ఉన్నారు. దెన్ దే హ్యావ్ కమ్ టు అవర్ ఏరియా అండ్ ఆఫ్టర్ హార్వెస్టింగ్ దే హ్యావ్ కమిటెడ్ దిస్ అఫెన్స్. సో దిస్ ఇస్ ద ఓవరాల్ పిక్చర్. మాకు అన్ని ప్రాపర్టీ కూడా దొరికింది. ఈ 2 చైన్స్ మాకు దొరికింది. ప్లస్ ఈ వెహికల్ ఆ రోజు యూజ్ చేశారు. ఈ వెహికల్ కూడా మాకు దొరికింది. దట్ వాస్ స్టోలన్ ఫ్రమ్ మహబూబ్ నగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్. ఇంకా ఒక కొత్తకోటలో కూడా ఒక కేసు జరిగింది జూన్లో. ఆ కేసులో డిటెక్ట్ అయింది. ప్రాపర్టీ గురించి మళ్ళీ ప్రయత్నం చేస్తాము పోలీస్ కస్టడీ తీసుకొని. దే హ్యావ్ ఆల్రెడీ సోల్డ్ ద ప్రాపర్టీ ఇన్ పంజాబ్ ఇన్ దేర్ నేటివ్ ప్లేస్.